సింహాచలం దర్శనం అయితే అయిపోయింది కదా. ఇప్పుడు కాలభైరవ టెంపుల్కి అయితే వచ్చాం. అక్కడ దర్శనం చేసుకోవడానికి ప్రతి అమావాస్యకి అయితే జనాలు అయితే ఫుల్గా ఉంటారు. ఇక్కడైతే ఖాళీ అయితే ఉండదు అసలు. సింహాచలం నుంచి 2 కిలోమీటర్స్. అక్కడ మళ్ళీ బండి పార్క్ చేయాలి. పార్క్ చేసిన తర్వాత మళ్ళీ లోపలికి 1 కిలోమీటర్ నడాలన్నమాట. పిల్లలతో అయితే చాలా కష్టం. మేమైతే పిల్లలు తేలేదు. అత్తయ్య మావయ్యలతోనైతే బస్సు మీద పంపించాం పిల్లల్ని. అక్కడ బయట కొబ్బరికాయ అరటిపళ్ళు సెట్ ఉంటుంది. అప్పుడే నవధాన్యాలు కూడా ఇస్తారు, కొనుక్కోవాలన్నమాట. పాల ప్యాకెట్ విభూది అన్నీ ఇస్తారు, కొనుక్కోవాలి. వాటితో దీపం అయితే వెలిగిస్తారు. ఇక్కడైతే అసలు ఖాళీ లేదు కదా, చూసారు కదా. ఈరోజు సండే, అందులో అసలు ఖాళీ ఉండదు. ప్రతి అమావాస్యకి అయితే ఇలా ఉంటుంది. దిష్టిలు అవి ఇక్కడే తీస్తారనమాట. చాలా మంచిది. మనసులో ఏదైనా కోరుకుంటే మాకు కంపల్సరిగా నెరవేరుతుంది. ఈ టెంపుల్ అయితే చాలా సంవత్సరాల క్రితం నుంచి ఉన్నదంట ఇక్కడ. నాకైతే తెలీదు. ఇదే ఫస్ట్ టైం మా హస్బెండ్ తీసుకెళ్లారు. ఈరోజు అమావాస్య కదా, ఎలాగా సింహాచలం వచ్చాం. అక్కడ నుంచి కొంచెం దూరమే కదా అని ఈ దర్శనంకి అయితే వచ్చాం మేము. మాకైతే రావడానికి ఒక 1/2 అవర్ 1 అవర్ అయితే పట్టింది దర్శనం మొత్తం కంప్లీట్ అవ్వడానికి. పిల్లలతో అయితే చాలా కష్టం. మనమైతే నడిచేయవచ్చు, కానీ చాలా చిన్నపిల్లలకు కూడా తీసుకొచ్చారు. మంచు బేబీకి కూడా తీసుకొచ్చారు.